ఏలూరు జిల్లా నూజివీడులోని మీర్జాపురం గ్రామంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని టీడీపీ నేతలు గొల్లా లోకేష్ యాదవ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దండుబోయిన రవి క్రైస్తవ దివాలను సుమారు 2 లక్షల రూపాయల విలువైన వంట నూనె, బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు మరీదు గాంధీ, గ్రామ ప్రముఖులు, చర్చిల నిర్వాహకులు పాల్గొన్నారు. కండ్రి కుక్కలగూడు మిర్జాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని చర్చిలకి మరి ప్రార్థనా మందిరాలకి క్రిస్మస్ శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలుగా మేము అందరికీ మంచిగా ఊరు గ్రామం అంతా పచ్చగా ఉండాలని, భగవంతుడి దయ వల్ల, యేసుక్రీస్తు దయ వల్ల మేమంతా పచ్చగా ఉండాలని చెప్పి అందరికీ రైస్ కట్టలు అన్ని చర్చిలకి నూనె సప్లై చేస్తున్నాం. మేము అన్ని చర్చిలకు కూడా ప్రశాంతంగా ఉండాలి. మా మేడ్జి గ్రామ పంచాయతీ, మా మేడ్జాపురం, మా పంచాయతీ, కండ్రి గొల్లగూడెం ప్రజలు, మరి మేడ్జాపురం ప్రజలందరూ కూడా పచ్చగా తొలదోకాలని యేసుబాబుని మేము అందరిని కోరుకుంటున్నాం. అందరికీ రైస్ కట్టలు అన్ని చర్చిలకి 11 చర్చిలు ఉన్నాయి. 11 చర్చిలు కూడా చర్చికి 10 గంటల కాడికి మేము అందరికీ ఇద్దామని చెప్పి భగవంతుని కోరుకున్నాం. మేము అంతా ఊరంతా పచ్చగా ఉండాలని, ఊరంతా కలకాల శుభ్రంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఉన్నటువంటి మీర్జాపురం గ్రామంలో క్రిస్మస్ సోదరులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది చూద్దాం అవసరం పడుతుంది అట్టకి